ఆగస్టు 11, 2020 సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఒక కాంట్రవర్షియల్ ఆర్డర్ వేసింది. ప్రతి వీధి నుంచి లేదా వీధిలో ఏ కుక్క ఉండకూడదు, వీధి కుక్కలు ఏ వీధిలోనూ కనబడకూడదు అని ఆదేశించారు. సడన్ గా వీధి కుక్కల మీద సుప్రీంకోర్టు ఎందుకు పడ్డారు? కోర్టు న్యాయస్థానం కుక్కల మీద ఎందుకు దురుసుగా వ్యవహరిస్తున్నారు? స్ట్రే డాగ్స్ అనేవి ఉండకూడదు, మరి ఏం చేద్దారని వీధి కుక్కల్ని చంపేస్తారా? ఇండియాలో ఏకంగా 37 లక్షల కుక్క కాట్లు ఏడాదికి నమోదవుతుంది. ఒక్క ఢిల్లీలో 2024లో చూస్తే 21,201. 30 నుంచి 60% వరకు ర్యాబిస్ వల్ల చిన్నపిల్లలు 15 సంవత్సరాల లోపు వాళ్ళు చనిపోతున్నారు. ఒక్క ఢిల్లీలోనే 3 నుంచి 10 లక్షల వీధి కుక్కలు ఉన్నాయి. మరి కుక్కలను తొలగించడం న్యాయమేనా? ఏ విధంగా మనం తీసుకోవాలి? అసలు సుప్రీంకోర్టు పరమార్థం ఏమిటి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దిస్ ఇస్ రాబిన్ అష్నో. వెల్కమ్ టు నో ద ట్రూత్. ఆగస్టు 11, 2025 ఢిల్లీ అథారిటీస్కి సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పబ్లిక్ స్పేసెస్ నుంచి లేదా పబ్లిక్ మధ్యలో తిరిగే ప్రతి వీధి కుక్కని తొలగించి వాటిని వేరే స్థలాల్లో ఆ కుక్కలన్నింటినీ చూసుకోవాలి. ఇవన్నీ 6 నుంచి 8 వారాలలో జరిగిపోవాలని ఆదేశించింది. ఢిల్లీ, నోయిడా, గజియాబాద్, గురుగ్రామ్, ఫరియాదాబాద్ ప్లేసెస్లో ఉన్న స్ట్రే డాగ్స్ని తొలగించాలని ఆర్డర్స్ వేసింది. యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ 2023 ప్రకారం వాటికి స్టెరిలైజ్ చేసి వ్యాక్సిన్స్ వేసి షెల్టర్స్లో పెట్టమని ఆదేశించింది. సుప్రీంకోర్టు టార్గెట్ ఇచ్చిన ప్రకారం అట్లీస్ట్ 5,000 కుక్కలైనా పట్టుకొని ఎస్పెషల్లీ హై రిస్క్ ఏరియాస్లో 6 వారాల్లో వాటిని షెల్టర్స్లో పెట్టాలే తప్ప మళ్ళీ తిరిగి తీసుకొచ్చిన స్థలాలలో వదలకూడదు అని ఆదేశించింది. సుప్రీంకోర్టు యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ వచ్చి స్ట్రీట్స్ అన్నీ వీధి కుక్కల నుంచి ఫ్రీ అవ్వాలి. ప్రతి ఒక్కరూ సేఫ్గా ఫ్రీగా తిరగగలగాలి. స్ట్రే డాగ్స్ని పట్టుకోవాలి. వాటిని షెల్టర్స్లో పెట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. వాటిపై దురుసుగా కానీ క్రూయాలిటీ చూపెట్టడం కానీ చేయకూడదు. 24/7 కుక్కల దగ్గర CCTV సర్వేలెన్స్ రన్ అవ్వాలి. సఫిషియెంట్ స్టాఫ్ ఉండాలి. కుక్కలు పెట్టిన స్థలాలలో ఎక్కువగా కుక్కల్ని కుక్కి పెట్టకూడదు. అడాప్షన్ స్కీమ్స్ పెట్టమన్నారు, కానీ రిలీజింగ్ డాగ్స్ని ప్రొహిబిటెడ్ అన్నారు. స్ట్రిక్ట్ యాక్షన్స్ వస్తాయన్నారు. కుక్కలపై మిస్టేక్ చేసిన ఆర్డర్స్ పాటించకపోయినా. ఇది కాంటెక్స్ట్. రీజనబుల్ డీల్గా అనిపించిన డీప్గా వెళ్తే ఆగస్టు 14, 2025 జస్టిస్ విక్రమ్నాథ్, సందీప్ మెహతా, NV అంజేరియా 3 జడ్జ్ బెంచ్ని నిర్మించారు. ఎందుకంటే యానిమల్ రైట్స్ యాక్టివిస్ట్స్, NGOs, పబ్లిక్ పూర్తిగా విమర్శించడం మొదలుపెట్టారు. యానిమల్ వెల్ఫేర్ గ్రూప్స్ అయిన హెటా ఇండియా, అలాగే ఫెడరేషన్ ఆఫ్ ఇండియా యానిమల్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ సుప్రీంకోర్టు ఆర్డర్ని అన్సైంటిఫిక్, క్రూయల్, ఇంప్రాక్టికల్ అని ఆరోపించారు. ఆగస్టు 13న ఏకంగా 40 నుంచి 50 యాక్టివిస్ట్స్ ఇండియన్ గేట్ దగ్గర నిరసనలు మొదలుపెట్టారు. ఏకంగా 3,70,000 సంతకాలు తీసుకొని పిటిషన్ వేశారు. లక్షల కుక్కలు ఉన్నాయి, మరి వాటికి షెల్టర్, రోజు ఫుడ్ పెట్టడం, నీరు అందించడం ఇవన్నీ సాధ్యపడే పనులేనా అని ప్రశ్నించారు. మేనకా గాంధీ ఫైనాన్షియల్ బర్డన్ గురించి హైలైట్ చేశారు. 3 లక్షల వీధి కుక్కలకి 15,000 కోట్లు ఖర్చు అవుద్ది అని చెప్పుకొచ్చారు. ఢిల్లీలో సఫిషియెంట్ షెల్టర్స్ లేవు. కేవలం 20 సెంటర్లు మాత్రమే ఉన్నాయి. అందులో మహా అయితే 2,500 కుక్కలు మాత్రమే పెట్టగలరు. కాటు వల్ల ర్యాబిస్ వస్తుంది. సరైన వైద్యం తగిన సమయానికి అందకపోతే మరణిస్తారు. 2025 ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రకారం 35,000 యానిమల్ బైట్స్ కేసెస్ నమోదయ్యాయి. అందులో కుక్క కాటు ఎన్ని అనేది తెలియదు. ఢిల్లీలో 49 ర్యాబిస్ కేసెస్ నమోదయ్యాయి. ఢిల్లీలో పెద్ద హాస్పిటల్స్ అయిన సాఫ్దర్జంగ్, డాక్టర్ రామ్ మనోహర్ లోహియా, హిందూరావు హాస్పిటల్స్లో కుక్క కాటు కేసెస్ ఎక్కువగా రేస్ అవుతున్నాయి. రీసెంట్ ఇయర్స్లో సాఫ్దర్జంగ్ ఒక్క హాస్పిటల్లోనే 91,000 కేసెస్ నమోదయ్యాయి. 5 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలు ఎక్కువగా కుక్క కాటు బారిన పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ సైజ్, స్కిన్ సెన్సిటివిటీ ఇంజురీస్కి దారితీస్తుంది. ఢిల్లీలో 49 మంది కేసెస్ ర్యాబిస్ వల్ల చనిపోయారు. వన్సా మెహతా అనే అతను హర్యానాలో వీధి కుక్కకి ఫుడ్ పెడుతుండగా కుక్క కరవడంతో ర్యాబిస్ వచ్చి చనిపోయాడు. అర్జున్ సేన్ కుమారుడు వీధి కుక్క కరవడం వల్ల ఎక్కువగా ఇంజ్యూర్డ్ అయ్యాడు. గుజరాత్లో 3 సంవత్సరాల చిన్నారి చనిపోవడం జరిగింది. ఉత్తరప్రదేశ్లో 2 పిల్లలు కుక్కల వల్ల గాయాలు పాలవడం ఇవన్నీ కూడా ఆలోచింపజేసే విషయాలు.
యాక్టివిస్ట్స్, పెట్ లవర్స్ ఎందుకు భయపడుతున్నారు? 2015-16లో కేరళలో ఇలాగే డాగ్స్ని కాపాడతామని చెప్పి మాస్ కల్లింగ్ చేశారు. అందుకే ఇప్పుడు కూడా వాటన్నిటిని చంపేస్తారేమో అని భయపడుతున్నారు. కోర్టు మాత్రం వాటన్నిటికీ షెల్టర్ ఇచ్చి ఫుడ్ అందించి చూసుకుంటారు అని చెబుతుంది. ఇన్ కేస్ చూసుకున్న ఎన్ని సంవత్సరాల పాటు డబ్బు వెచ్చిస్తుంది? జూ అయితే సందర్శకుల ద్వారా డబ్బు వస్తుంది, మెయింటైన్ చేయొచ్చు. మరి ఇన్ని లక్షల కుక్కలకు సదుపాయం వెనుక ఖర్చు ఏ విధంగా భరిస్తుంది అనేది ఆలోచించాలి. ఇది మాత్రమే సొల్యూషనా, లేదా స్ట్రే డాగ్స్ని స్టెరిలైజ్ చేసి వ్యాక్సిన్స్ వేసి ఇమ్యూనైజ్డ్గా ఉంచడానికి వేరే దారులు లేవా? ప్రస్తుతం లెక్కల ప్రకారం 160 స్ట్రే డాగ్స్ని రీలోకేట్ చేశారు. మరి మనం ఎటువైపు ఉందాం? కోర్ట్ ఆర్డర్ రీలొకేషన్ వైపా, లేదా ఆ యాక్టివిస్ట్స్ సైడ్ ఉందామా? అసలు స్ట్రే డాగ్స్ పట్ల ఏం చేస్తే సొల్యూషన్గా నిలుస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. దిస్ ఇస్ రాబిన్ అష్ను. మీకు ఈ వీడియో నచ్చితే మరింత మందికి షేర్ అవ్వేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.